నాణ్యమైన విద్య, కంప్లీట్ ఎడ్యుకేషన్ కావాలి అని అనుకుంటే ముందు నుంచి కూడా వీళ్ళు ఏదైతే ఉన్నదో యూకేజీ ఎల్కేజీ కార్యక్రమాలే తీసేయాలి. నాణ్యమైన విద్య 1వ తరగతి నుంచి ముందైతే మన పెద్దలు ఏదైతే పెట్టినారో ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనే సిస్టమ్ ఏదైతే మనకు తీసేసి ఎల్కేజీ యూకేజీ నర్సరీ అని పెట్టి ఈ ప్రైవేట్ సంస్థలు దోచేయడానికి ప్రయత్నం చేసే మార్గమే ఇది అంతా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ తెలుగు మీడియం పెట్టేదానికి, ఇంగ్లీష్ మీడియం పెట్టేదానికి గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ని రకాలుగా ఉండగా ప్రతి ఒక్కరు పిహెచ్డి, ప్రతి ఒక్కరు టెట్ రాసి ఇన్ని రకాలుగా ఉన్న వాళ్ళనే ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్లో ఫీల్డ్లో. కానీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి, అంత దూరం తీసుకెళ్ళడానికి ఎక్కడ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. దాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయంటే నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ ఇవాళ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముందు నుంచి కూడా ఇద్దరు కూడా ఉద్యోగరీత్యా చిన్న ఫ్యామిలీలు అయిపోయి ప్రతి ఒక్కరు పిల్లల్ని 2 years కాగానే 2.5 years కాగానే పిల్లల్ని స్కూల్లో వేయడానికి మొగ్గు చూపుతా ఉన్నారు.